ఎట్టకేలకు అనంతపురంలో సంచలనాత్మకంగా మారిన నంబూరి వైన్స్ దాన్ని గోని సంచులేసి పెట్రోల్ పోసి అంటించిన సంఘటన మనమందరం చూసాం. ఆ సంఘటనలో అఖిల్ కుమార్ అనే వ్యక్తి లొంగిపోయాడు. ఈరోజు పోలీసులు అరెస్ట్ చేశారు 4th టౌన్ పోలీస్ స్టేషన్లో. నిన్న మొన్న కూడా వాళ్ళ తల్లిదండ్రులు మా అబ్బాయి ఎక్కడున్నాడు ఆచూకీ తెలపాలా అన్న వాళ్ళు మరి ఎక్కడున్నాడో ఏమో తెలియదు కానీ ఈరోజు ప్రత్యక్షమయ్యాడు. 4th టౌన్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఏం జరిగిందని మీడియా అడుగుతుండగా ఆయనైతే ఒకటే చెప్పాడు. ఆ రోజు మధ్యాహ్నం ఏ రోజైతే మిడ్ నైట్ కాల్చాడో మద్యం మత్తులు అంటే ఫ్లూట్గా మందు తాగాడు. ఫోన్పే కొట్టాడంట వాళ్ళకి. ఎవరికి? ఆ నంబూరి వైన్స్ వాళ్ళకి ఫోన్పే కొడితే ఆ ఫోన్పే మళ్ళీ ప్రాసెసింగ్లో పడిందో లేకపోతే ఏం జరిగిందనేది మీడియాకు తెలియజేస్తున్న సందర్భంలో పోలీసులు వచ్చి లోపలికి లాక్కొని పోయారు. మీడియా సమావేశం మేము మళ్ళీ చెప్తాము ఏం జరిగింది, మరి డిఎస్పీ స్థాయి అధికారులు పెడతారా, ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్తారా, ఏం జరిగిందనేది వేచి చూడాలి. మొత్తం మీద ఈయనే ఆ సీసీ కెమెరాల్లో ఉన్న వ్యక్తి కూడా ఈయన పెయింటింగ్ కాంట్రాక్ట్ చేస్తాడంట. వాళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చారు ఈరోజు. లొంగిపోయాడు పోలీస్ స్టేషన్లో. ఆ ఫోన్పే గొడవలో జరిగినట్టుగా మనకు తెలుస్తోంది. ఆయన అదే చెప్పాడు. ఆ మాట చెప్తూనే పోలీసులు లాక్కెళ్ళారు. ఖచ్చితంగా నిజం ఎప్పుడైనా నిజం నిప్పు లాంటిది, ఖచ్చితంగా తెలిసి తీరాల్సిందే. మరి ఇంకా ఏం జరిగిందనేది మరిన్ని వివరాలు పోలీసులు ప్రెస్ మీట్ పెడితే కానీ తెలియదు. ఈ అబ్బాయి అయితే ఫోన్పే విషయంలో వచ్చిన తగాదా కక్షతో కాదు కసితో జరిగిన సంఘటనగా మనం చూడొచ్చు. ఆ కసి ఏది అంటే ఆ రోజు ఫోన్పే సంఘటన, ఫోన్పే కొట్టడము, మళ్ళీ వాళ్ళు ఫోన్పే వచ్చిందని ఈయన రాలేదని వాళ్ళు ఏమైనా గొడవ పడ్డారా, లేకపోతే ఈయనను తిట్టారా, లేకపోతే ఈయన ఏమైనా కొట్టారా అనేది తెలియాలి. మరి ఏది ఏమైనా ఆ రోజు ఆ సీసీ కెమెరాల్లో ఉండి ఆ గోని సంచులేసి పెట్రోల్ పోసి కాల్చిన వ్యక్తిని అయితే ఈరోజు పోలీసులు అరెస్ట్ చేశారు అనడం కంటే కూడా లొంగిపోయాడు ఆయనే. పోలీసులు కూడా స్టేషన్లోకి తీసుకుపోయారు. ఇప్పుడు మనం చూస్తున్నాం మీడియా వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఏం ప్రెస్ మీట్ పెడతారు, అసలు దీని వెనకాల ఏం జరిగింది, మరి ఆ నంబూరి వైన్ షాప్ ఓనర్ చెప్పిన దాంట్లో ఎంత మాత్రం నిజం ఉంది ఏంటనేది మరి తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా నంబూరి వైన్ షాప్ సంఘటన ఏదైతే ఉందో అదైతే ఖచ్చితంగా ఈరోజు వెలుగులోకి వచ్చే అవకాశం అయితే ఉంది. అఖిల్ కుమార్ నా పేరు. నేను పెయింటింగ్ కాంట్రాక్ట్ చేస్తాను. ఆ రోజు మధ్యాహ్నము మందు తీసుకోవడానికి పోయినాము. ఫోన్పే కొట్టినామని చెప్పినా కూడా నమ్మలేదు వాళ్ళు. నమ్మనిసరికి వచ్చి ఇంకా మేము ఇంటరాక్షన్ తీసుకొని పెట్టండి.